ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ అవర్ ఓటీసీ ఈస్ బ్యాక్. ఈరోజు రాలో మన రోమన్ రీన్స్ రిటర్న్ చేసిండు. అండ్ మీరెవరెవరైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేసినారో వాళ్ళందరికీ రాకన్నా ముందే తెలిసుంటది. ఒక ఐడియానైతే ఉంటది. ఎందుకంటే నేను ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో రాకన్నా ముందే ఒక వీడియోని షేర్ చేసినానన్నమాట రోమన్ రీన్స్‌ది. ఆ వీడియో చూస్తే మీకు చాలా మందికి క్లారిటీ వచ్చుంటది. అండ్ రోమన్ రీన్స్ రావడమే కాదు, బ్రాన్ బ్రేకర్‌ని, బ్రాన్సన్ రీడ్‌ని చాలా భయంకరంగా అటాక్ చేసిండు. చైర్ షాట్లు కొట్టిండు. అండ్ అంతేకాదు మన రోమన్ రీన్స్ జే ఊసోతో మాత్రమే కొంచెం గట్టిగా మాట్లాడిండన్నమాట. జిమ్మీ ఊసోతో అస్సలు కలవలేదు. అది కొంచెం షాకింగ్‌గా అనిపించింది. అండ్ అంతేకాకుండా ఈరోజు రాలో కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య ఒక సాలిడ్ సెగ్మెంట్ జరిగింది. సో ఈరోజు రాలో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో ఈరోజు స్టార్టింగ్‌లోనే మన రియా రిప్లీ వస్తది. రియా రిప్లీ రాగానే చాలా మంది ఫ్యాన్స్ చాంట్ చేసినారన్నమాట మన రియా రిప్లీకి. అండ్ రియా రిప్లీ ఫైనల్‌గా రింగ్‌లోకొస్తది. రింగ్‌లోకొచ్చి రియా రిప్లీ ఏమంటదంటే, సో మీరేదైతే చేసినారో లాస్ట్ వీక్ ఇయో స్కైకి ఏదైతే చేసినారో అది కొంచెం లైన్ క్రాస్ చేసినారు మీరందరూ. కబుకి వారియర్స్ మీరు లైన్‌ని క్రాస్ చేసినారు. నా పైన అటాక్ చేసినారు. మీ ఫ్యామిలీ అనుకుంటది ఇయో స్కై పైన కూడా అటాక్ చేసినారు. సో దీన్ని ఫిక్స్ చేసేద్దాం కబుకి వారియర్స్ ఇక్కడికి రండి అని మన రియా రిప్లీ కబుకి వారియర్స్ ని పిలుస్తదన్నమాట. బట్ మన ఇయో స్కై వస్తది. ఇయో స్కై చాలా బాధగా రింగ్ లోకి వస్తది. అండ్ రింగ్ లోకి వచ్చి ఆల్మోస్ట్ ఇక ఏడ్చేస్తది మన ఇయో స్కై. అండ్ ఇయో స్కై ఏమంటదంటే, ఇది చెప్పడానికి నాకు చాలా కష్టంగా ఉంది. నా హార్ట్ బ్రేక్ అవుతుంది. అదేంటంటే నువ్వు చెప్పింది నిజమే. నువ్వేదైతే చెప్పినావో ఆస్కా విషయంలో అదే జరిగింది ఇప్పుడు. సో, అయినా సరే వాళ్ళని నేను ప్రేమిస్తాను. ఎందుకంటే వాళ్ళు నా ఫ్యామిలీ అని మన ఇయో స్కై రియా రిప్లీకి చెప్తదన్నమాట. అండ్ అంతలోనే మనకి స్క్రీన్ సైడ్ మన ఆస్కా అండ్ కైరీ సేన్ కనిపిస్తారు. అండ్ వాళ్ళేం చెప్తారంటే, ఆస్కా ఏం చెప్తదంటే, చూడు ఇయో స్కై, నువ్వు నా ఫ్యామిలీ అన్నావు గదా! నాకు చాలా బాగా నచ్చింది అది. నేను నిన్నిక్కడికి తీసుకొచ్చినాను. నేను నిన్ను ఛాంపియన్‌గా చేసినాను. నిన్ను ముందుండి నడిపించినాను. నా వల్ల నువ్వు ఛాంపియన్ అయినావు. బట్ నువ్వు నన్ను పక్కన పెట్టి పడేసినావు. నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. నువ్వు రియా రిప్లీని ఫ్యామిలీ అనుకుంటున్నావు. రియా రిప్లీ ఫ్యామిలీ కాదు. నేను నిన్ను ఛాంపియన్‌గా జేసినాను. నేను నిన్ను ఈ పొజిషన్‌లో ఉంచినాను. నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. అయినా నీకొక ఛాన్స్ ఇస్తున్నాను. కైరీ సేన్ చూడు ఇప్పుడు నా పక్కన ఉంది. నాతో నిల్చుంది. నీకొక ఆపర్చునిటీ ఇస్తున్నాను. నువ్వు నాకు సారీ చెప్పు. సారీ చెప్తే నేను నిన్ను కైరీ సేన్ లాగా చూస్తాను. అంటే మీరు ఇద్దరు నాకు స్టూడెంట్స్ అయిపోతారు. సో, మనం కలిసుండొచ్చన్నట్టుగా ఆస్కా చెప్తది. సో, టూ లేట్ అని మళ్ళీ ఆస్కా చెప్తది. అండ్ ఆ స్క్రీన్ సైడ్ వీడియో ఆగిపోతది. అండ్ మన రియా రిప్లీ రింగ్‌లో మన ఆస్కాని తిడతదన్నమాట. అండ్ దాని తర్వాత ఇయో స్కైకి కన్విన్స్ చేస్తది. ఆ మాటలన్నీ పట్టించుకోకు. ఇప్పుడైనా కొంచెం ఆలోచించు అన్నట్టుగా రియా రిప్లీ ఇయో స్కైకి చెప్తది. బట్ ఇయో స్కై అంటే ఫుల్ బాధలో ఉంటదన్నమాట. ఆల్మోస్ట్ ఏడ్చేస్తది. అండ్ నాకు కొంచెం టైం గావాలి. నేనిక్కడ నుండి వెళ్తున్నాను. టైర్డ్ అయిపోయినాను అన్నట్టుగా మన ఇయో స్కై రింగ్ దిగి బయటకెళ్ళిపోతూ ఉంటది. అండ్ అంతలోనే కబుకి వారియర్స్ వచ్చి రియా రిప్లీ పైన అటాక్ చేస్తారు. అండ్ అది ఇయో స్కై చూస్తది. అండ్ అప్పుడు ఇయో స్కై రావాలా వద్దా? రావాలా వద్దా? అన్నట్టుగా ఆలోచిస్తది. బట్ వచ్చేస్తది. ఆస్కాని వెనకకి నూకేస్తదన్నమాట. కైరీ సేన్ మళ్ళీ ఫేస్ టు ఫేస్ వస్తది ఇయో స్కైకి. ఎందుకు ఆస్కాని నూకేసినావు అన్నట్టుగా. అండ్ అంతలోనే ఆస్కా లేస్తది. లేచి ఇయో స్కైకి మన పాయిజన్ మిస్ట్ కొడతదన్నమాట. అండ్ దాంతో ఇయో స్కై గిలగిల కొట్టుకుంటది. కింద పడిపోతది. ఏడ్చేస్తది. అండ్ రియా రిప్లీ మళ్ళీ లేచి ఫైట్ బ్యాక్ చేద్దామని చూస్తది. బట్ అక్కడ ఉన్నది ఇద్దరు గదా! ఎంతైనా వాళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉంటదన్నమాట. ఇద్దరికి ఇచ్చి పడేస్తారు. అండ్ అంతలోనే అఫీషియల్స్ వస్తారు. అఫీషియల్స్ వచ్చి ఇయో స్కైని, రియా రిప్లీని చెక్ చేస్తారన్నమాట. అండ్ ఇక్కడనే వీళ్ళ బ్రాల్ సెగ్మెంట్ మొత్తం అయిపోతది. అండ్ దాని తర్వాత మన రూసెవ్ వర్సెస్ మన డామినిక్ మిస్టీరియో మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండే. అండ్ ఈ మ్యాచ్ రిజల్ట్ అనేది డిఫరెంట్‌గా అనిపించింది. అండ్ అదేందంటే మ్యాచ్ ఎండింగ్‌లో ఏమవుతదంటే మన ఇగ డామినిక్ మిస్టీరియో నేను మ్యాచ్ ఫైట్ చేయను అని ఆ 2 ఛాంపియన్‌షిప్స్‌ని తీసుకొని రింగ్ నుండి బయటకెళ్ళిపోతాడన్నమాట. అండ్ మళ్ళీ మన రూసెవ్ బయటకెళ్ళి మన డామినిక్ మిస్టీరియోని రింగ్‌లోకి తీసుకొస్తాడు. ఆ 2 ఛాంపియన్‌షిప్స్ మన డామినిక్ చేతుల్లోనే ఉంటాయి. ఆ ఛాంపియన్‌షిప్‌తో అటాక్ చేద్దామని చూస్తాడు. అండ్ ఇంకొకటి అంటే మన ఎడీ గిరోరో లాగా ట్రిక్‌ని ప్లే చేస్తాడన్నమాట. టైటిల్‌తో తనే అటాక్ చేసినట్టు మన రూసెవ్ పైన అటాక్ చేసి, రూసెవ్ డామినిక్ పైన అటాక్ చేసినట్టుగా అంటే ఒక ట్రిక్ ప్లే చేస్తాడన్నమాట. అది రెఫరీ చూసే టైంలో కింద పడిపోతాడు. టైటిల్ ఏమో రూసెవ్ చేతిలో ఉంటది. సో, అప్పుడు రెఫరీ ఏమనుకోవాలి,
రూసెవ్ టైటిల్‌తో అటాక్ చేసిండు. డామినిక్ మిస్టీరియో కింద పడిపోయిండు. సో, మ్యాచ్ డిస్‌క్వాలిఫై అయిపోతది. సో, ఈ విధంగా డామ్ విన్ అవ్వచ్చని ఒక ట్రిక్ ప్లే చేస్తాడు. బట్ ఆ అటాక్ చేయడు కదా! రూసెవ్ అటాక్ చేయడు. ఆ టైటిల్‌ని రూసెవ్ చేతుల్లో విసిరేయడాన్ని మన రెఫరీ చూస్తారు. అండ్ రెఫరీ చూసి ఏమంటారంటే, "ఏయ్! చీట్ చేస్తున్నావు. నువ్వు టైటిల్ రూసెవ్ చేతుల్లోకి ఇసిరేయడం నేను చూసినాను. అదంతా వర్కౌట్ అవ్వదు" అని మన డామినిక్ మిస్టీరియోకి చెప్తాడన్నమాట. అండ్ దాని తర్వాత ఆ 2 టైటిల్స్‌ని అటు పక్కకు పెడతాడు. రెఫరీ కార్నర్‌లోకెళ్తాడన్నమాట. అండ్ డాము రెఫరీని పట్టుకుంటాడన్నమాట. టైటిల్ ఇవ్వు అన్నట్టుగా. అండ్ అప్పుడే రూసెవ్ గూడా మన డామ్ దగ్గరికెళ్ళి ఇటు ఎనకకు లాగుదామని చూస్తాడు. బట్ అంతలోనే ఒక లో బ్లో కొడతాడు. అంటే వెనకాల నుండి లో బ్లో కొడతాడన్నమాట రూసెవ్‌కి. అండ్ మన రెఫరీ దాన్ని చూడరు. ఆ టైటిల్ ట్రిక్‌ని చూసిండు గానీ, ఇక్కడ రెఫరీ ఆ లో బ్లో ఇచ్చింది చూడరన్నమాట. అండ్ దాని తర్వాత ఇంకేముంది, రోల్ అప్ చేస్తాడు రూసెవ్‌ని. డాము పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన డామే విన్ అవుతాడన్నమాట. సో, స్టిల్ ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన డామినిక్ మిస్టీరియో. అండ్ నెక్స్ట్ బెయిలీ వర్సెస్ రక్వెల్ రోడ్రిగేజ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ అంటే రింగ్ సైడ్ మన రోగ్జెన్ గూడా వస్తది. సో, రోగ్జెన్ ఈ మ్యాచ్‌లో ఇంటరప్ట్ చేస్తది. బెయిలీ పైన అటాక్ చేస్తది. సో, దానివల్ల ఈ మ్యాచ్‌లో బెయిలీ ఓడిపోతదన్నమాట. ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు, రక్వెల్ రోడ్రిగేజ్. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అటాక్ చేద్దామని చూస్తారు. అంతలోనే మన లైరా వచ్చి హెల్ప్ చేస్తదన్నమాట. అండ్ లైరా పైన గూడా అటాక్ చేస్తారు. మళ్ళీ బెయిలీ లేచి మన రక్వెల్ పైన, రోగ్జెన్ పైన అటాక్ చేస్తదన్నమాట. సో, వాళ్ళిద్దరు రింగ్ బయట పడిపోతారు. అండ్ లైరా రింగ్‌లో పడిపోయి ఉంటది. అండ్ మన లైరాని పైకి లావడుతదన్నమాట. లాస్ట్ వీక్ రాలో లైరాని తోసేసింది. ఈ వీక్ రాలో మన లైరాని లావట్టిందన్నమాట. సో, ఇది కొంచెం వేరే లెవెల్ అనిపించింది ఈరోజు రాలో. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మన జే ఉసో, జిమ్మీ ఉసో కనిపిస్తారన్నమాట. సో, మళ్ళీ వీళ్ళ మధ్య చిన్న ప్రాబ్లమ్ అయితే చూపిస్తారు. అంటే ఎలియా నైట్‌కి ఎందుకు హెల్ప్ చేయడం? అసలు నువ్వు ఎలియా నైట్‌ని పట్టించుకోకు, ఎలియా నైట్‌కి హెల్ప్ చేయొద్దు అన్నట్టుగా ఇదే గొడవ కంటిన్యూ అవుతదన్నమాట. అండ్ నువ్వు గనక జిమ్మీ, నువ్వు గనక ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇవన్నీ ఏం లేకపోతే నేను ఛాంపియన్‌గా ఉండేటోడిని. నువ్వెప్పుడు నీ లైఫ్‌లో ఛాంపియన్‌షిప్‌ని గెలవలేదు. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని గెలవలేదు అన్నట్టుగా మన జే ఉసో, జిమ్మీ ఉసోకి చాలా క్లియర్‌గా చెప్పిండు. అండ్ ఇలా ఎందుకు చెప్పిండు? సో, ప్రాబ్లమ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో, చూడాలి మరి ఇది ఎక్కడికి దారి తీస్తదో. అండ్ నెక్స్ట్ మనకి మన ఇయో స్కై మెడికల్ రూమ్‌లో కనిపిస్తదన్నమాట. అండ్ అక్కడ మన ఇయో స్కై బాధపడుతూ కూర్చుంటది. అంటే అక్కడ మిస్ట్ పడతది కదా కళ్ళల్లో. అదంతా తుడుచుకుంటూ అక్కడ ఏడుస్తూ ఉంటదన్నమాట. అండ్ అక్కడికి కైరీ సేన్ ఎళ్తది. కైరీ సేన్ ఎళ్లి కన్విన్స్ చేయడానికి చూస్తదన్నమాట. సో, స్టిల్ మనం ఫ్యామిలీ అవ్వచ్చు. ఒక్కసారి ఆస్కాకి సారీ చెప్పు. సో, సారీ చెప్పేస్తే మనమంతా మళ్ళీ ఫ్యామిలీ అవ్వచ్చు. మునుపట్ల మనందరం ఉండొచ్చు అని మన కైరీ సేన్ చెప్తది. బట్ ఇయో స్కై అదేం వినిపించుకోదన్నమాట. "నువ్విక్కడి నుండి ఎళ్ళిపో. నన్ను ఒంటరిగా వదిలేయి. సో, ఇక నుండి వెళ్ళు" అని తిట్టేస్తదన్నమాట కైరీ సేన్‌ని. బట్ కైరీ సేన్ అక్కడ నుండి వెళ్తూ ఉండంగా ఒక ఫోటో ఇస్తది. ఆ ఫోటో ఏందో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ముగ్గురు కలిసిన ఫోటోని ఇయో స్కై చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతది. ఇక్కడ వీళ్ళ మధ్య బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోతది. అండ్ దాని తర్వాత ఎలియా నైట్ వర్సెస్ కోఫీ కింగ్స్టన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ మన ఎలియా నైట్, ఆడమ్ పియర్స్‌తో మాట్లాడుతున్నప్పుడు మన న్యూ డే వచ్చి డిస్టర్బ్ చేస్తారు. సో, దానివల్ల ఈ మ్యాచ్ సెట్ అయితది. అండ్ ఈ మ్యాచ్ కొంచెం బానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు మన ఎలియా నైట్. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మన అకిరా తోజావా, మ్యాగ్జిన్ డూప్రి కనిపిస్తారన్నమాట. అండ్ బెక్కీ లించ్ వాళ్ళ పైన అటాక్ చేస్తది. మన బెక్కీ లించ్ అకిరా తోజావాని నూకేస్తది. అండ్ దాని తర్వాత మ్యాగ్జిన్ డూప్రి పైన అటాక్ చేస్తదన్నమాట. అండ్ నెక్స్ట్ వీక్ రా కోసం మ్యాగ్జిన్ డూప్రి వర్సెస్ మన బెక్కీ లించ్ మధ్య మ్యాచ్ సెట్ అయిపోతది. అండ్ దాని తర్వాత అక్కడికి మన సెత్ రాలిన్స్ వస్తారన్నమాట. సో, మన సెత్ రాలిన్స్, బెక్కీ లించ్ మాట్లాడుకుంటూ ఉంటారు. "బానే ఉన్నావా?" అన్నట్టుగా అడుగుతారన్నమాట. "నేను బానే ఉన్నాను" అని మన బెక్కీ లించ్ చెప్తది. అండ్ సెత్ రాలిన్స్ ఇగ రింగ్‌లోకి రావడానికి వస్తారన్నమాట. సెత్ రాలిన్స్‌కి అండ్ కోడీ రోడ్స్‌కి ఒక సెగ్మెంట్ అయితే జరుగుతది. సో, మన సెత్ రాలిన్స్ రింగ్‌లోకొస్తారన్నమాట. రింగ్‌లోకి రాగానే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్ అని చాంట్ చేసినారు. అండ్ దాని తర్వాత ఓటీసీ అని చాంట్ చేసినారు. అండ్ దాని తర్వాత కోడీ, కోడీ రోడ్స్ అని చాంట్ చేసినారన్నమాట. 3 చాంట్స్ వినిపించినాయి ఈరోజు మన సెత్ రాలిన్స్ రింగ్‌లోకి రాగానే. సీఎం పంక్‌ది అండ్ రోమన్ రెయిన్స్‌ది అండ్ కోడీ రోడ్స్‌ది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెత్ రాలిన్స్ మాట్లాడతారన్నమాట రింగ్‌లోకొచ్చి. సో, మన సెత్ ఏమంటాడంటే కోడీ రోడ్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ 3/0. సో, 3 సార్లు నన్ను ఓడించిండు కోడీ రోడ్స్. సో, దాన్ని నేను బాధగా ఫీల్ అవుతున్నానంటే, సో, నేను బాధగా ఫీల్ అవ్వను. అది నాకు అవసరమే లేదు. నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 3 సార్లు ఓడించిండా, 4 సార్లు ఓడించిండా అనేది నాకు అనవసరం. నాకసలు అది మ్యాటరే కాదు అని
మన సెత్ రాలిన్స్ అంటారనమాట. ఆయన అంతే కాదు. సో అప్పుడు ఫైట్ చేసింది డిఫరెంట్ వర్షన్. అండ్ ఇప్పుడు ఫైట్ చేస్తుంది ఇంకొక డిఫరెంట్ వర్షన్. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య 1-on-1 మ్యాచ్ జరగబోతుంది. క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్‌షిప్ కోసం. అండ్ ఇది ఓన్లీ క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్‌షిప్ కోసం మాత్రమే కాదు. సో ఇందులో విన్ అయిన సూపర్ స్టార్ ఈ కంపెనీని నడిపిస్తాడు. ఒక 10-20 సంవత్సరాల వరకు ఈ కంపెనీని లీడ్ చేస్తాడు. ఈ కంపెనీని నడిపిస్తాడు అని మన సెత్ రాలిన్స్ చెప్తాడన్నమాట. అండ్ ఈ మ్యాచ్‌లో విన్ అయిన సూపర్ స్టార్ అంట ఈ కంపెనీని నడిపిస్తాడు అని మన సెత్ రాలిన్స్ ఫ్యాన్స్‌తో అంటారు. అండ్ నాకు అర్థం అవ్వట్లేదు. మిమ్మల్ని చూస్తే నాకు మైండ్ లాస్ అవుతుంది. మీరెందుకని కోడీ రోడ్స్ గెలవాలని అనుకుంటున్నారు? కోడీ రోడ్స్ ఏమైనా క్వార్టర్ బ్యాకా అని ఫ్యాన్స్ అందరిని అడుగుతారన్నమాట. అండ్ దాని తర్వాత సెత్ ఏమంటాడంటే, నేను ఈ కంపెనీలో టఫ్ టైమ్‌లో గూడా ఉన్నాను. ఈ కంపెనీలో టఫ్ టైమ్‌లో ఉండి ఇక్కడ ఫైట్ చేసినాను. చాలా సాక్రిఫైస్ చేసినాను ఈ కంపెనీ కోసం. సో ఇప్పుడు నేను ఈ కంపెనీని రైట్ వేలో తీసుకెళ్తాను. అండ్ నేనిప్పుడు ఇద్దరు మనుషుల్ని తీసుకొచ్చినాను. బ్రాన్సన్ రీడ్‌ని అండ్ బ్రాన్ బ్రేకర్‌ని. అండ్ వాళ్ళ నా రెక్కల మధ్యలో ఉన్నారు. సో వాళ్ళని నేను ఒక టాప్ పొజిషన్‌లో పెడతాను అని మన సెత్ రాలిన్స్ అంటారన్నమాట. అండ్ దాని తర్వాత సెత్ ఏమంటాడంటే, సో ఇప్పుడు మీరు కోడీ రోడ్స్‌కి చాంట్ చేస్తున్నారా? కోడీ రోడ్స్‌కి అండ్ సీఎం పంక్‌కి చాంట్ చేస్తున్నారా? అండ్ రోమన్ రీన్స్‌కి చాంట్ చేస్తున్నారా? సో సీఎం పంక్, రోమన్ రీన్స్ ఇద్దరు క్యాన్సర్స్. సో ఇద్దరు క్యాన్సర్ వంటి మనుషులు ఈ డబ్ల్యూడబ్ల్యూఈకి. అటువంటి మనుషుల నుండి డబ్ల్యూడబ్ల్యూఈని నేను సేవ్ చేస్తున్నాను. సో మీరు వాళ్ళ నేమ్స్‌ని చాంట్ చేస్తున్నారు నా పేరుకి బదులుగా అని మన సెత్ రాలిన్స్ ఫ్యాన్స్‌తో అంటారన్నమాట. అండ్ దాని తర్వాత ఇక మన కోడీ రోడ్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. అండ్ ఈరోజు రాలో మన కోడీ రోడ్స్ పైరో రాలేదన్నమాట. అది కొంచెం ఫన్నీగా అనిపించింది. అండ్ ఇక మన కోడీ రోడ్స్ రింగ్‌లోకి వస్తారు. అండ్ కోడీ రోడ్స్‌కి కూడా మంచి చాంట్ అయితే చేస్తారన్నమాట ఫ్యాన్స్ అందరూ కోడీ రోడ్స్ అని. సో కోడీ రోడ్స్ రింగ్‌లోకి వచ్చి ఏమంటారంటే, ఫ్యూచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ, టోటల్ కంట్రోల్. సో నువ్వు దీని గురించి మాట్లాడుతున్నావా అని మన కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్‌ని అంటారన్నమాట. సో చూడు ఇక్కడ టోటల్ కంట్రోల్, ఫుల్ ఆఫ్ కంట్రోల్ మన ఎవ్వరి చేతుల్లో లేదు. సో ఆ కంట్రోల్ ఎవరి చేతిలో ఉందో తెలుసా? సో ఇక్కడున్న ఫ్యాన్స్ చేతుల్లో ఉంది. సో ఇక్కడ ఫుల్ పవర్స్, ఫుల్ కంట్రోల్ ఇక్కడున్న ఫ్యాన్స్ చేతుల్లో ఉందని మన కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్‌కి చెప్తాడన్నమాట. అండ్ దాని తర్వాత కోడీ ఏమంటాడంటే, సో మీరు మొన్న స్మాక్‌డౌన్‌లో కనిపించినారు మీ బాయ్స్ బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్, పాల్ హెమన్ స్మాక్‌డౌన్‌లో కనిపించినారు. సో అది మీ షో కాదు కదా! మీరెందుకు వచ్చినారు? అండ్ వాళ్ళని ఎవరు తీసుకొచ్చినారు? నువ్వు తీసుకొచ్చినావా? లేదంటే పాల్ హెమన్ తీసుకొచ్చిండా? అండ్ ఎవరి డెసిషన్స్ వల్ల వాళ్ళు అక్కడికి వచ్చినారు? నాకు తెలిసి పాల్ హేమనే వాళ్ళని స్మాక్‌డౌన్‌లో తీసుకొచ్చినాడు. నువ్వు అంటే నీ వల్ల, నువ్వు చెప్పడం వల్ల వాళ్ళక్కడికి రాలేదు. పాల్ హేమన్ వల్ల వాళ్ళక్కడికి స్మాక్‌డౌన్‌లో వచ్చినారని మన కోడీ చెప్తారనమాట. సో ఇప్పుడు ఎవరి కంట్రోల్‌లో ఉంది? ఎవరు కంట్రోల్ తీసుకుంటున్నారు? అని మన కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్‌ని అంటారన్నమాట. అండ్ అప్పుడు సెత్ రాలిన్స్ చెప్తారు, అండ్ మా విజన్‌లో ఏం జరిగినా సో అది మొత్తం నా వల్లనే జరుగుతది. నా డెసిషన్ వల్లనే జరుగుతది. నేను చెప్తేనే వాళ్ళు స్మాక్‌డౌన్‌లో వచ్చినారని మన సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్‌కి చెప్తారు. ఓహ్! అలాగా? మరి బ్రాక్ లెస్నర్‌కి మన పాల్ హేమన్ అనౌన్స్ చేసినారు గదా! సో అది నువ్వు చెప్తేనే పాల్ హేమన్ అక్కడికెళ్ళి బ్రాక్ లెస్నర్‌కి అనౌన్స్ చేసినాడా అని మన కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్‌ని అంటారన్నమాట. అండ్ అప్పుడు సెత్ రాలిన్స్ ఏమంటారంటే, యెస్ నేను చెప్తేనే పాల్ హేమన్ వెళ్ళిండు అని మన సెత్ రాలిన్స్ క్లియర్‌గా చెప్పేసినారు. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ లేదు అదంతా అబద్ధం, అతను చెప్పలేదు అని చాంట్ చేస్తారన్నమాట. అండ్ అప్పుడు మన సెత్ రాలిన్స్‌కి చాలా కోపం వచ్చేస్తది. అండ్ దాని తర్వాత కోడీ ఏమంటాడంటే, సో ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావు కదా! 20 ఇయర్స్ బ్యాక్ మనం అంటే బ్యాక్ స్టేజ్‌లో చైర్‌లో కూర్చొని మాట్లాడుకునేటోళ్ళం మన మ్యాచెస్ గురించి. అండ్ ఇప్పుడు రెస్టల్‌మేనియా 40 గురించి మాట్లాడితే నువ్వు నాకు షీల్డ్ లాగా ఉన్నావు. నేను ఈ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యేట్టు నాకు ఒక షీల్డ్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా నాకు హెల్ప్ చేసినావు. నేను నీతో చేయగలిపినాను. అప్పుడు నువ్వు నాకు ఒక ఫ్రెండ్‌వి అని మన కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్‌కి చెప్తాడన్నమాట. అండ్ అప్పుడు మన సెత్ రాలిన్స్ ఏమంటారంటే, "నువ్వు నోరు మూయి. నేనెప్పుడు నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పలేదు. నేనెప్పుడు నాతో ఈక్వల్ అని చెప్పలేదు. మనిద్దరం ఈక్వల్ కాదు. నేను ఇంకా ఎక్కువ" అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ అంటారన్నమాట. నేనెప్పుడు నన్ను ఫ్రెండ్‌గా చూడలేదు. రెస్టల్‌మేనియా 40 విషయానికొస్తే నువ్వు 2 ఈవిల్స్ మధ్యలో చిక్కుకుపోయినావు.
అండ్ ఈ కంపెనీని రైట్ వేలో తీసుకెళ్ళాలి కాబట్టి నేను నీకు హెల్ప్ చేసినాను తప్ప నేను ఈక్వల్ అని కాదు. మన ఇద్దరం ఫ్రెండ్స్ అని కాదు. దానికోసం నీకు హెల్ప్ చేయలేదు. సో, మన ఇద్దరం ఫ్రెండ్స్ కాదని చాలా క్లియర్‌గా మన కోడీ రోడ్స్‌కి సెత్ రాలిన్స్ చెప్తాడనమాట. అండ్ దాని తర్వాత ఇక మన సెత్ ఏమంటాడంటే, సో, ఈ క్రౌన్ జ్యువెల్‌లో విన్ అయిన సూపర్ స్టార్ ఈ కంపెనీని లీడ్ చేస్తాడు. ఫ్యూచర్‌ని నడిపిస్తాడు అని ఈ టైప్‌లో మన సెత్ రాలిన్స్ చెప్తాడనమాట. అండ్ ఇక్కడే వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతది. సో, ఈ సెగ్మెంట్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అండ్ మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మన రియా రిప్లీ అండ్ ఇయో స్కై కనిపిస్తారనమాట. అండ్ మన రియా రిప్లీ ఇయో స్కై దగ్గరికెళ్ళి బానే ఉన్నావా అన్నట్టుగా అడుగుతది. అండ్ మన ఇయో స్కై ఏమంటదంటే, "నువ్వు చెప్పింది కరెక్టే ఆస్కా విషయంలో. సో, నేను ఆడమ్ పియర్స్ దగ్గరికెళ్తాను. అక్కడికెళ్ళి నేను మ్యాచ్‌ని సెట్ చేస్తాను. కబుకి వారియర్స్‌తో మనం ఫైట్ చేద్దామని" ఇయో స్కై చెప్తదన్నమాట. బట్ మన రియా రిప్లీ ఆపేస్తది ఇయో స్కైని. "ఇంకొకసారి ఆలోచించు" అన్నట్టుగా. అండ్ ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ మ్యాచ్ కూడా సెట్ అవుతది. సో, మనకి క్రౌన్ జ్యువెల్‌లో టాగ్ టీమ్ మ్యాచ్ చూడనీకి దొరకచ్చు. కబుకి వారియర్స్ వర్సెస్ రియా రిప్లీ అండ్ ఇయో స్కై మధ్య. అండ్ నెక్స్ట్ మన ఏజే స్టైల్స్ అండ్ డ్రాగన్ లీ ఇద్దరు రింగ్‌లోకొస్తారనమాట. సో, వాళ్ళొక చిన్న ప్రోమోని కట్ చేస్తారు. మన డ్రాగన్ లీ ఏమంటారంటే, సో, నేను నంబర్ 1 కంటెండర్‌ని ట్రిపుల్ ఏ మెగా ఛాంపియన్‌షిప్ కోసమని చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత నాకు కూడా మ్యాచ్ ఉంది అని ఏజే స్టైల్స్ చెప్తారు. ఈ క్రౌన్ జ్యువెల్‌లో మ్యాచ్ ఉంది జాన్ సీనాతో. సో, నేను జాన్ సీనాతో ఫైట్ చేయబోతున్నాను. బీట్ అప్ జాన్ సీనా అని మెన్షన్ చేస్తారన్నమాట మన ఏజే స్టైల్స్. సో, ఒక చిన్న ప్రోమో అయితే ఉంటది వీళ్ళిద్దరి మధ్యలో. దాని తర్వాత మనకి ఏజే స్టైల్స్ అండ్ డ్రాగన్ లీ వర్సెస్ ఎల్ గ్రాండే అమెరికానో మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన ఏజే స్టైల్స్ అండ్ డ్రాగన్ లీయే విన్ అవుతారు. అండ్ దాని తర్వాత ఇక మెయిన్ ఈవెంట్‌లో మన యూసోస్ వర్సెస్ బ్రాన్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. అండ్ వీళ్ళు మన బ్రాన్ రింగ్‌లోకి వచ్చే ముందు గొరిల్లా పొజిషన్‌లో మన పాల్ హెమన్, సెత్ రాలిన్స్ అక్కడే ఉంటారన్నమాట. మన సెత్ రాలిన్స్ వాళ్ళ దగ్గరికెళ్ళి ఐ హావ్ టు బీట్ హిమ్. ఐ హావ్ టు బీట్ అని మన కోడీ రోడ్స్ గురించి చెప్తారన్నమాట. అండ్ అప్పుడు మన పాల్ హెమన్ చెప్తారు, "నువ్వు ఓడిస్తావు. నువ్వు కోడీ రోడ్స్‌ని ఎలాగో ఓడించగలవు నాకు తెలుసు" అని మన పాల్ హెమన్ చెప్తూ ఉంటారు. అండ్ మన సెత్ రాలిన్స్ ఆపేస్తారన్నమాట. మన పాల్ హెమన్‌ని మాట్లాడనివ్వకుండా ఐ హావ్ టు బీట్ అని చెప్తారు. అండ్ అక్కడి నుండి మన బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్ రింగ్‌లోకొచ్చేస్తారన్నమాట. అండ్ మ్యాచ్ అంటే రింగ్‌లోకి మన బ్రాన్ రాగానే రింగ్ దగ్గరికి రాగానే అటాక్ అనేది స్టార్ట్ చేస్తారు మన యూసోస్. అండ్ ఈ మ్యాచ్ టొర్నాడో ట్యాగ్ టీమ్ మ్యాచ్ కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఫైట్ చేసుకోవచ్చు. ట్యాగ్స్ అని ఇవ్వడం అనేది ఏమి ఉండదన్నమాట. సో, మన యూసోస్ మంచిగానే ఫైట్ చేసినారు. మంచిగానే టఫ్ ఫైట్ ఇచ్చినారు. అండ్ మన జిమ్మీ ఊసోని ఆ అనౌన్సర్ టేబుల్ దగ్గర పడుకోబెడతారన్నమాట. చైర్స్‌ని కప్పేస్తాడు. అండ్ ఆ అనౌన్సర్ టేబుల్‌ని మీద పెట్టేస్తాడన్నమాట జిమ్మీ ఊసో రాకుండా. అండ్ జిమ్మీ ఊసోని అక్కడ పడుకోబెడతారు. జే ఊసోని కార్నర్ చేసి కొడుతూ ఉంటారు. అండ్ ఇక మన జిమ్మీ ఊసో కూడా లేచొస్తాడు. అంటే సునామీ ఇచ్చే టైంలో మన జే ఊసోకి బ్రాన్సన్ రీడ్, జిమ్మీ ఊసో వచ్చి హెల్ప్ చేసేస్తాడిగ. అండ్ వాళ్ళిద్దరు కలిసి అటాక్ చేస్తారు. బట్ ఎంతైనా సరే అక్కడ ఉన్నది బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ కాబట్టి ఇద్దరికి కుమ్మేస్తాడన్నమాట మన బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్. అండ్ ఫైనల్‌గా వాళ్ళిద్దరికి మన జిమ్మీ ఊసోకి, జే ఊసోకి సునామీ కనెక్ట్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. అండ్ అంతలోనే మన ఓటీసీ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. అండ్ రోమన్ రెయిన్స్ డైరెక్ట్‌గా చైర్ తీసుకొని వస్తాడన్నమాట. చైర్ తీసుకొనొచ్చి మన బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేస్తాడు. అంటే రింగ్‌లోకి రాగానే బ్రాన్ బ్రేకర్ అటాక్ చేయనీకి వస్తాడు. ఆయన అప్పుడే బ్రాన్ బ్రేకర్‌ని రింగ్ నుండి బయటకి పడేస్తాడు. ఆయన మన బ్రాన్సన్ రీడ్‌కి చైర్‌తో అటాక్ చేస్తాడన్నమాట. 1 కాదు, 2 కాదు చైర్ షాట్లు కొడతాడు మన బ్రాన్సన్ రీడ్‌కి. అండ్ రింగ్ బయటకెళ్ళినా సరే ఆ చైర్ షాట్లు కొడతాడు. అండ్ బ్రాన్సన్ రీడ్ ఇగ బ్యారికేడ్ నుండి బయటకెళ్ళిపోతాడన్నమాట. అండ్ అప్పుడు ఇగ బ్రాన్ బ్రేకర్ వస్తాడు. బ్రాన్ బ్రేకర్ వచ్చి రోమన్ రెయిన్స్ పైన అటాక్ చేద్దామని చూస్తాడు. బట్ రోమన్ రెయిన్స్ ఆ చైర్‌తో అటాక్ చేస్తాడన్నమాట. అండ్ దాని తర్వాత మన బ్రాన్ బ్రేకర్‌ని రింగ్‌లో పడేస్తాడు. అండ్ మన ఇద్దరు యూసోస్ స్ప్లాష్ కనెక్ట్ చేస్తారు. అండ్ మన జే ఊసో కవర్ చేస్తాడు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన జే ఊసో అండ్ జిమ్మీ ఊసో విన్ అవుతాడన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన వెంటనే మళ్ళీ మన రోమన్ రెయిన్స్ వచ్చి మన బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేస్తాడు. ఆ చైర్‌తో అటాక్ చేస్తాడన్నమాట. అండ్ ఇక దాని తర్వాత మన బ్రాన్ బ్రేకర్ రింగ్ బయట పడిపోతాడు. అండ్ మన జే ఊసో, జిమ్మీ ఊసో, రోమన్ రెయిన్స్ ముగ్గురు రింగ్‌లో నిల్చుంటారన్నమాట. అండ్ మన రోమన్ రెయిన్స్ జిమ్మీ ఊసోని అలా చూస్తాడు. అండ్ మన జే ఊసోతో చెయ్యి కలుపుతాడు. చెయ్యి కలిపి మన రోమన్ రెయిన్స్ జే ఊసోతో హగ్ తీసుకుంటాడు. సో, అందరిని కుమ్మేసేయాలి అన్నట్టుగా మన రోమన్ రెయిన్స్ జే ఊసోతో మాత్రమే మాట్లాడతాడు.
అండ్ మన జిమ్మీ ఊసో అలా ఏం తెలవనట్టుగా, ఇక్కడ ఏం జరుగుతుందో తెలవనట్టుగా అక్కడ జిమ్మీ ఊసో చాలా అంటే చాలా అంటే డల్‌గా, షాకింగ్‌గా అండ్ మనకి రోమన్ రైన్స్ మాట్లాడిన మాటలు క్లారిటీగా ఇనిపించలేదు. సో, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏమైనా డబ్ల్యూడబ్ల్యూఈ వీడియోని రిలీజ్ చేస్తే. అండ్ ఈరోజు ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, ఈరోజు సెకండ్ వీడియో కూడా చేయనీకి ట్రై చేస్తాను.